ఇక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక గమనించినట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి కూడా ప్రతి వారు కూడా తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ఒక విధానం అయితే, దాంతోపాటుగా సమయము ఆసక్తి అన్నీ అనుకూలంగా ఉన్నట్లయితే మీకు తప్పకుండా ఈ రోజున హనుమంతుడికి సంబంధించిన హనుమాన్ చాలీసా చేసుకోవడం అనేది చాలా చాలా మంచిది. హనుమాన్ చాలీసా చేసుకోవడము, అలాగే దాంతోపాటుగా హనుమంతుడికి సంబంధించిన దేవాలయ సందర్శన మొదలైనవన్నీ కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తాయి. అంటే మీకు ఏ రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, ఏ దోషాన్ని మీరు ఫీల్ అవుతున్నా, ధైర్యానికి మనశ్శాంతికి అన్నిటిని అధిగమించడానికి అన్నిటికీ కూడా అనుకూలంగా ఉండడానికి ఈ యొక్క హనుమంతుడికి సంబంధించినవి చేసుకోవడం అనేది చాలా విశేషంగా ఉపయోగపడుతుంది. కనుక హనుమాన్ చాలీసా కానీ లేకపోతే సుందరకాండ వినడం ఇవన్నీ కూడా చాలా వరకు మంచి ఫలితాలు ఇస్తాయి. కనుక మీకు అవకాశం ఉన్నట్లయితే హనుమంతుడికి సంబంధించినవి ఏదైనా మీరు చేసుకోవడం, లేదా హనుమంతుడి దేవాలయానికి వెళ్ళడం, దీనికి కూడా అవకాశం కనుక లేకపోతే మీకు మీ దగ్గర ఉంటుంది కనుక మీరు ప్రతిరోజు ప్రేయర్ చేసుకునే మీ యొక్క వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళినా కూడా అది కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఏది అయినప్పటికీ భక్తి శ్రద్ధ అనేవి చాలా ముఖ్యం కనుక చేసే దాని మీద దృష్టి పెట్టుకుని ముందుకు చేసుకుంటూ వెళ్ళినట్లయితే గోచారీత్యా ఎదురవుతున్న సమస్యలు ఏదైనా ఉన్నప్పటికీ కూడా వాటికి పరిహారంగా ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ మీ ఇష్ట దేవతా ప్రార్థన కావచ్చు, ఇవి కావచ్చు, ఏది చేసినా సమస్యలను అధిగమించడానికి మీరు చేసుకున్నట్లయితే చాలా వరకు మానసిక ప్రశాంతత అనేది ముందుగా ఏర్పడుతుందని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. నమస్కారం.